క్వశ్చన్ 2, 3 రెండు చేశారా? అర్థమైందండి? క్వశ్చన్ నెంబర్ 2 అర్థమైందా? సరే సరే, జస్ట్ మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందామండి. క్వశ్చన్ నెంబర్ 2, 3 చేశారు. మనం ఇప్పుడు 4 దగ్గర నుంచి చేయలేదంటారు, అంతేనా? ఓకే, సరే ఒక పని చేద్దాం అయితే. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 7 చేద్దాం మనం. ఉం? ఓకే, ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 7 అనేది ప్రాబ్లం నెంబర్ 2కి కంటిన్యూషన్ అనుకుంటా కదండి. ప్రాబ్లం నెంబర్ 2 కాదు. ఓకే, ఎగ్జాంపుల్కి కంటిన్యూషన్ అది చెప్తాం. సరే, ఇక్కడ మనకి ప్రాబ్లం నెంబర్ 7లో దేని గురించి ఇచ్చారండి? మ్యాట్రిక్స్. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? రన్స్ అంటే అది మ్యాక్సిమైజేషన్ మ్యాట్రిక్సా, మినిమైజేషన్ మ్యాట్రిక్సా? మ్యాక్సిమైజేషన్ మ్యాట్రిక్స్. మరి మ్యాక్సిమైజేషన్ నుంచి మనం మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకోవాలి కదా. కన్వర్ట్ చేసి రాసుకున్నారా? కన్వర్ట్ చేసి రాసుకుని ఫస్ట్ చెప్తాను. ఎలా కన్వర్ట్ చేసుకోవాలండి? సెలెక్ట్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ సబ్ట్రాక్ట్ ఈచ్ సెల్ ఫ్రమ్ దట్ హైయెస్ట్ నెంబర్ అండ్ రీరైట్ ద మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ మొత్తాన్ని మళ్ళీ మనం నోట్ చేసుకోవాలి. మ్యాట్రిక్స్ నోట్ చేసుకోండి అమ్మా. అలాగా మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకొని రాసుకోండి. మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ రాసుకున్నారా? తర్వాత రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేశారా? రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? సరే, రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ అని చెప్పండి ఒకసారి. ఒకసారి చెప్పండి చూద్దాం. అది సెకండ్ పాయింట్ కదా. ఫస్ట్ పాయింట్కి చెప్పండి, సెకండ్ పాయింట్ మళ్ళీ చేద్దాం. రోజ్ చెప్పండి, ఫస్ట్ రో వైజ్ చదువుకుంటానండి. రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ అయిపోయిన తర్వాత ఒక మ్యాట్రిక్స్ వచ్చింది కదా మీకు, ఆ మ్యాట్రిక్స్ చెప్పండి. ఒక్క నిమిషం అండి. 18, 20, 24, 35. నిమిషం. 30 ఎక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ మీకు? 5 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, డమ్మీ ఇప్పుడు ఎందుకు యాడ్ చేశారు మీరు? క్వశ్చన్ నెంబర్ 1లో మనం డమ్మీతో పని లేదు కదండి మనకి. క్వశ్చన్ నెంబర్ 1లో డమ్మీతో ఏం పని ఉంది మనకి? డమ్మీ కాకుండా చెప్పండి ఫస్ట్. 35, 3, 16, 30, 43, 35. రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ చేశారా? చేసింది. మరి జీరోస్ రావాలి కదా మనకి. మీకు జీరోస్ రాలేదేంటి? ఇక్కడ కూడా రావాలి కదా. అయితే మీరు కంప్లీట్గా పర్సెప్షన్ తప్పు చేసుకున్నారు అసలు యాక్చువల్గా. సరే, ఫస్ట్ సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లం. ఒకసారి చూడండి. రఫ్ నోట్స్లో రాసుకోండి ఫస్ట్, తర్వాత మీరు నోట్స్లో రాసుకుంటాం. కానీ ఫస్ట్ క్వశ్చన్కి అంటే మనం ఈ క్వశ్చన్కి డమ్మీ తీసుకోవాలండి. ఈ క్వశ్చన్కి డమ్మీ తీసుకోవాలి. దీనికి మన డమ్మీ అక్కర్లేదు కదా. ఇది చేయలేదు అయితే మీరు ఫస్ట్. అదే యాక్చువల్గా ఇదే క్వశ్చన్ మనకి ఎగ్జాంపుల్లో ఉంటుందండి. ఇది కొంచెం చూడండి. ఇదే క్వశ్చన్కి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో ఉంటుంది. సేమ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చేద్దామా, లేకపోతే ఇక్కడ మనకి బాక్సులు కూడా ఉన్నాయి కదా, ఇక్కడ సాల్వ్ చేసేద్దామా. కానీ లేకపోతే సరే, ఇప్పుడు మనం
మ్యాక్సిమైజేషన్ని మినిమైజేషన్ కింద రాసుకోవాలండి. మినిమైజేషన్ చేయాలంటే ఏం చేయాలి? హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్స్ అన్ని తీసుకుని రాసుకోవాలండి. అలా రాసుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చినాయి చూడండి. ఇక్కడ 20, 20, 25, 35, 10. ఇక్కడ 18, 30, 44, 35, 33, 10, 12, 20, 0, 10, 40, 41, 40, 42, 35, 2, 0, 1, 5, 7. ఇది మనకు రావాల్సిన మ్యాట్రిక్స్ అండి. యాక్చువల్లీ ఏది మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రో మినిమైజేషన్ చేస్తాను. రో మినిమైజేషన్ అంటే ఇప్పుడు రో 1 మొత్తం మీద లీస్ట్ నెంబర్ ఎంత అంటే ఉన్నది? వాట్ ఇస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ రో 1? 10 కదండి. ఇప్పుడు ఈ 10 అనేది అన్ని ఎలిమెంట్స్ నుంచి సపరేట్ చేసి రాసుకోవాలండి. సో 20 - 10, 10, మళ్ళీ 10, 15, 25, 0, తర్వాత 0, 12, 26, 17, 18, 15. ఇంతేనండి మీకు కూడా వచ్చింది. తర్వాత రోలో మనకి 0 ఉంది కాబట్టి ఎలిమెంట్స్ ఏం చేంజ్ అవ్వండి, అంతే వస్తుంది. 10, 12, 20, 0, 10. నెక్స్ట్ రోలో లీస్ట్ నెంబర్ ఎంతండి? 35. 35 అని సపరేట్ చేసుకుంటే 5, 6, 5, 7, 0. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి 210, 57 అండి, 5, 7. ఇంతేనా వచ్చింది మీకు మ్యాట్రిక్స్. ఇప్పుడు కాలం మినిమైజేషన్ మ్యాట్రిక్స్ వస్తుంది. కాలం మినిమైజేషన్ అంటే ఏం చేయాలి? లీస్ట్ నెంబర్ అనేది ఆ కాలంలో ఉన్న నెంబర్స్ నుంచి సపరేట్ చేసి రాసుకోవాలండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ కాలంలో 0 ఉంది కాబట్టి సేమే వచ్చిందండి, ఎటువంటి చేంజెస్ ఉండవు. తర్వాత సెకండ్ కాలంలో 1 ఉందండి. సో 1 నేను సపరేట్ చేసి రాసుకుంటా, 0. తర్వాత 0నే ఉంది కాబట్టి మనకి మ్యాట్రిక్స్ ఏమి చేంజ్ అవ్వదు అండి. ఆ కాలం ఏమి చేంజ్ అవ్వదు. నెక్స్ట్ కాలంలో కూడా 0 ఉంది కాబట్టి మనకి ఆ మ్యాట్రిక్స్ ఏమి చేంజ్ అవ్వదండి. ఏమైంది అక్కడ స్టక్ అయ్యారా? అయితే 0 అదేలేండి. ఇక్కడ 0, 1 అయితే నేను 1, 0 రాసుకున్నాను. ఓకే, 0, 1. సో ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలిగా మరి. మరి ఈ కాలమ్స్ 2 చేంజ్ అవ్వరు కదా. పొజిషన్ 2, పొజిషన్ 3 ఏం చేంజ్ అవ్వరు కదా. 10, 12, 12, 6, 0, 14, 25, 19, 4, 0. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆప్టిమాలిటీ టెస్ట్ అనేది చేయాలండి. ఏం చేయాలి? మనం ఆప్టిమాలిటీ టెస్ట్ అనేది చేయాలి. ఆప్టిమాలిటీ టెస్ట్ అంటే ఏం చేయాలండి? జీరోస్ని ఉన్నాయి డ్రా చేసుకోవాలండి, అంతే కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. నేను రో 3లో ఉన్నాయంట. ఒక్క నిమిషం. ఎక్కడండి? లాస్ట్ కాలం కదా. లాస్ట్ కాలంలో నాకు 3 జీరోస్ ఉన్నాయండి, ఆ కాలం క్యాన్సిల్ చేసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ రోలో నాకు 2 జీరోస్ ఉన్నాయి, అక్కడ క్యాన్సిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫోర్త్ కాలం సింగిల్ 0 ఉంది కదండి. ఇంకా కాలం నెంబర్ 1 ఇంకా అంతే కదండి. మరి మనం ఆప్టిమాలిటీ టెస్ట్ అప్లై చేసినట్ట చేయనట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. సో ద నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ నాట్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ద ఆప్టిమల్ సొల్యూషన్ ఈస్ నాట్ అబ్టైన్డ్ అని చెప్పి మళ్ళీ కింద వన్ నీడ్ టు రైట్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ అని చెప్పి రాసుకోవాలి.
ఇంపోర్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏం చేయాలండి? సెలెక్ట్ ద లీస్ట్ అన్కవర్డ్ ఎలిమెంట్ అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఆల్ ద అన్కవర్డ్ ఎలిమెంట్స్ అండ్ యాడ్ ఇట్ టు ఇంటర్సెక్షన్ పాయింట్స్. 10, 0, 10, 5, 6 to 8 అండి. అలాగే 4, 6, 6, 0, 0. ఇక్కడ 10, 21, 15, 0, 0, 25, 17, 0, 0, 7, 11, 0, 15, 0, 0, 13. ఇంతేనండి. ఏంటండి? ఓకే, లీస్ట్ 4 ఉంది కదండి. ఓకే, 6 అనుకున్నాను నేను. ఓకే, మ్యాట్రిక్స్ మళ్ళీ ఫామ్ చేద్దాం. మ్యాట్రిక్స్ ఇప్పుడు లీస్ట్ అనుకోవడం ఎంత అండి? 4 కదా. 4 రిమూవ్ చేసి రాసుకుంటే మరి మనకి 10, 0, 10, 5, 6. ఇప్పుడు అలాగే 6, 8, 8, 2, 0, 10, 21, 15, 0, 0, 25, 10, 25, 17, 0, 7, 9. నెక్స్ట్ 0, 15, 10. 10 ఎందుకు వచ్చిందండి మీకు అక్కడ? ఇక్కడ 0 కదా ఉన్నది ఇందాక మనకి. 10ఏనా? ఓకే, 10, 0, 11. ఇప్పుడు చెప్పండి మరి లైన్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి? లాస్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2నే ఉన్నాయి. లాస్ట్ కాలంలో కూడా 2 జీరోస్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఏ రోలో చూసుకున్నా ఏ కాలంలో చూసుకున్నా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి అదేనండి. ఇప్పుడు మనం ఎలా చూసుకున్నా మనకి ఎవ్రీ రో ఆర్ కాలంలో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు అండి, అంతే కదా. ఇప్పుడు నాకు మరి నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసినాయి కదా. ఎన్ని వచ్చినాయి? నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వచ్చినాయి? నాకు 5 వచ్చాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆప్టిమల్ అసైన్మెంట్ చేయాలి. అసైన్మెంట్ ఎలా చేయాలి? లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ రోలో ఉన్నాయి చూసుకోండి. ఫస్ట్ ఏ రో ఆర్ ఏ కాలంలో ఉన్నాయి చూడండి. సింగిల్ జీరో ఏ రో ఆర్ ఏ కాలంలో ఉన్నాయండి? నాకైతే కాలం 2లో కనబడుతున్నాయండి, అంతేనా? కాలం 2లో కనిపిస్తున్నాయండి. నేను ఆ కాలంలో ఇచ్చేసాను కాబట్టి ఆ రోలో ఉన్న జీరోస్ క్యాన్సిల్ అండి. నెక్స్ట్ ఇంకా రో 2 చూడండి ఒకసారి. రో 2లో సింగిల్ జీరో ఉంది. అలాగే రో 1లో కూడా సింగిల్ జీరో ఉందండి. రో 1లో ఉంది కాబట్టి ఆ కాలంలో ఉన్నది క్యాన్సిల్ అండి. ఇప్పుడు చెప్పండి అమ్మ ఒకసారి. ఫైనల్గా నెంబర్ ఆఫ్ అన్స్కోర్డ్ ఎన్ని? ఇప్పుడు పీకి ఏ పొజిషన్ ఇచ్చామండి మనం? పి పొజిషన్ 5. అలాగే క్యూకి ఏ పొజిషన్ ఇచ్చామండి? 1. ఆర్కి 4.
ఎస్కి 3, ఈకి 2. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ ఏంటండి? టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ ఈక్వల్స్ టు అని చెప్పి మీరు రాయాలి, ఇది కూడా రాయాలి మళ్ళీ. 60 అండి. 232 రన్స్ అండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఎలా రాయాలంటే ఆప్టిమల్ అసైన్మెంట్ చెప్పి కింద బ్యాట్స్మెన్, బ్యాటింగ్ పొజిషన్, నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ ఇలా రాసుకోవాలి. 3 కాలమ్లు రాయాలండి. 3 కాలమ్స్ మనం మెన్షన్ చేసుకోవాలి. బ్యాట్స్మెన్ అని చెప్పి పీక్యూఆర్ఎస్టీ, అలాగే బ్యాటింగ్ పొజిషన్స్ అని చెప్పి 1 2 3 4 5 రాసి ఏ బ్యాట్స్మెన్కి ఏ పొజిషన్ అనేది రాసుకోవాలి పక్కన. తర్వాత మనం రాయాలి నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ రాసుకోవాలి. అయితే ఇక్కడ నాకు క్వశ్చన్ నెంబర్ 2లో సేమ్ క్వశ్చన్లో పార్ట్ 2 క్వశ్చన్లో మాకు ఏమి ఇచ్చారు? ఇఫ్ అనదర్ బ్యాట్స్మెన్ యూ విత్ ద ఫాలోయింగ్ యావరేజెస్ ఇన్ ద బ్యాటింగ్ పొజిషన్ యాజ్ బిలో ఈజ్ యాడెడ్ ద టీమ్ షుడ్ హీ ఇంక్లూడెడ్ టు ప్లే ద టీమ్, ఇఫ్ సో హూ విల్ బి రీప్లేస్డ్. ఇప్పుడు మీరు ఏం రాయాలి? ఇప్పుడు కొత్తగా ఈ పొజిషన్ కింద యూ అని మెన్షన్ చేసుకుని ఇక్కడ కాలం ఇక్కడ రో యాడ్ చేసుకోవాలండి ఫస్ట్. సో మరి మ్యాట్రిక్స్ మొత్తం రాసి కింద యూ అని రాసుకున్నాం ఒకసారి. దీంట్లో చేసేద్దాం. సరే, నాకు ఒకసారి మ్యాట్రిక్స్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఫుల్ మ్యాట్రిక్స్ చెప్పండి. 20 క్వశ్చన్లో ఉన్న మ్యాట్రిక్స్. ఓకే. 40, మళ్ళీ 40, 35, 25, 50, 42, 30, 16, 25, 27, 50 అండి. 50, 48, 40, 60, 50, 20, 19, 20, 18, 25. నెక్స్ట్ 58, 60, 59, 55, 53. ఇప్పుడు పీక్యూఆర్ఎస్టీ కదండి పొజిషన్స్, వీళ్ళ పేర్లు. అయితే మనకి కొత్తగా ఏం ఇచ్చినాడు? యూ అనే కాలం ఒకటి యాడ్ అయిందండి. మరి యూ అనే కాలం యొక్క యావరేజ్ చెప్పండి. 45, 52, 38, 50, 49. అంతే కదా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి ఈ క్వశ్చన్కి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో నెంబర్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ అబౌట్ ద రన్స్. సో ద ప్రాబ్లమ్ ఇస్ ఫర్ మ్యాక్సిమైజేషన్. మ్యాక్సిమైజేషన్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు కన్వర్ట్ టు మినిమైజేషన్. మరి మినిమైజేషన్ మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేసి రాసుకుందామా? సరే, మరి మినిమైజేషన్ మ్యాట్రిక్స్ ఎలా రాసుకోవాలండి? రాసేసుకున్నాను. 1 2 3 4 5.
ఓకే. ఇప్పుడు మినిమైజేషన్ మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేసి రాసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఎంత అండి? 60. 60లో నుంచి మనం మరి నెంబర్స్ అన్ని లెస్ చేసి రాసుకుందాం. 20, 20, 25, 35, 10, 18. మరి ఇప్పుడు మనం ఫస్ట్ డమ్మీ కాలం యాడ్ చేసుకోవాలా లేదా? ఫస్ట్ డమ్మీ కాలం ఎప్పుడు యాడ్ చేసుకోవాలండి? బ్యాలెన్స్గా యాడ్ చేసుకోవాలి. స్టెప్ 2. ఫస్ట్ మరి బ్యాలెన్స్డే కాదా చూసుకోకూడదా? ఫస్ట్ బ్యాలెన్స్డ్ కదా అండి? సరే చేద్దానండి. 30, 44, 35, 33, 10, 12, 20, 0, 10, 40, 40, 41, 40, 42, 35, 2, 0, 1, 5, 7, 15, 8, 22, 10, 11. ఇంతేనండి. ఇప్పుడు మన ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చెప్పండి. ఐ మీన్ బ్యాలెన్స్డే కాదా ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది మనకి? ఇచ్చిన బ్యాలెన్స్ కాదు కాబట్టి నేను ఇక్కడ డమ్మీ కాలం అనేది యాడ్ చేసుకుంటాను. అవునా? మరి డమ్మీ కాలం ముందు యాడ్ చేయాలి, ఇప్పుడు యాడ్ చేయాలి? స్టెప్ 2లో యాడ్ చేయాలా? సరే ఓకే. ఇప్పుడు చెప్పండి మరి రో మినిమైజేషన్ అంటే? రో మినిమైజేషన్ ఎలా చేయాలి? సో రోలో ఉన్న జీరోనే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయమండి, అంతేనా? ఎవ్రీ రోలో మనకు జీరో ఉంది కదండి. సో ఇదే మరి అయినా సరే మనం మళ్ళీ ఎగ్జామ్లో రాయాల్సింది. ఎగ్జామ్లో అయితే రాయండి, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, మనం రాయం. కానీ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాసేయాలండి. సరే మరి కాలం మినిమైజేషన్ చెప్తారా? చెప్పండి. అన్నిటికీ జీరో ఎక్కడ ఉందండి కాలంలో? జీరో ఉందా? లేదు కదండి. 10 ఉంది, కాలం 2లో లేదు, కాలం 3లో లేదు, కాలం 4లో ఉంది, కాలం 5లో లేదు, 6లో ఉంది. అంతేనా? ఇప్పుడు చెప్పండి మరి. 18, 20, 24, 35, 3, 0. 3, 0 అనండి. 15 కదా. కాలం మినిమైజేషన్ కాబట్టి నేను కాలం మీద రాసేస్తానండి. సరే పర్లేదు, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి ఒకసారి. రో వైజ్ చెప్పండి పని. 18, 20, 24, 35, 3, 0. 16, 30, 43, 35, 26, 0. 8, 12, 19, 0, 3, 0. 38, 41, 39, 42, 28, 0. 0, 0, 0, 5, 0, 0. 13, 8, 21, 10, 4, 0. ఇంతేనండి. ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఆప్టిమల్ లిస్ట్ అండి. లాస్ట్ కాలం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి కదా, నాకు లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ కావాల్సింది. ఓకే ఓకే ఓకే, సరే సరే సరే, ఇలా డ్రా చేసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయండి. థర్డ్ రో ఎందుకు? నాకు 4th రో కదా, 5th రో కదా ఎక్కువ జీరోస్ ఉన్నాయి. 5th రో, థర్డ్ రో ఒకటే కదా ఉన్నది. మనం ఎప్పుడైనా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ దగ్గర నుంచి రావాలండి. అవునండి, దానికే ఇప్పుడు మనం డ్రా చేసేది. ఆప్టిమల్ లిస్ట్లో లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి మీరు చెప్పండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఫస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. అవునా? ఇక్కడ నాకు కాలం 5లో 6 జీరోస్ ఉన్నాయి కాబట్టి అక్కడ డ్రా చేశానండి.
మళ్ళీ రో 5లో చూడండి ఎన్ని ఉన్నాయో. 4 ఉన్నాయి, నాకు జీరోస్ ఇంకా ఒకటే ఉన్నది కదా. అగేస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉందో ఫస్ట్ అక్కడ డ్రా చేసుకోవాలండి, తర్వాత లోయెస్ట్ నెంబర్కి వెళ్దాం మనం. ఇప్పుడు ఇది మనం కాలం వైజ్ కాలం వైజ్ డ్రా చేసుకుందామా, రో వైజ్ డ్రా చేసుకుందామా? రో వైజ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఆప్టిమల్ లిస్ట్ అప్లై చేసామండి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాయాలి. చెప్తారా మరి ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్? పర్లేదు చెప్పండి, ఏం కాదు. ఇప్పుడు లీస్ట్ అన్కౌంట్ ఎలిమెంట్ ఎంత అండి? 3ఏనా? 3ఏ కదా. 3 మరి మ్యాట్రిక్స్ చెప్పండి. 15, 17, 21, 32, 0, 0, 13, 27, 40, 32, 23, 0, 8, 12, 19, 0, 3, 3, 35, 38, 36, 39, 25, 0, 0, 0, 0. అంతేనండి. నెక్స్ట్ 10, 5, 18, 7, 1, 0. సరే, ఇప్పుడు మళ్ళీ ఆప్టిమల్ చేసి చూద్దామా? ఇప్పుడు చెప్పండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ రో అదే కాలం ఉన్నాయి? లాస్ట్ కాలంలో 4 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 జీరోస్ ఉన్నాయిగా, మరి ఇక్కడ కూడా ఒక 0 ఉందిగా. ఇప్పుడు ఆప్టిమల్ లిస్ట్ మరి సక్సెస్ అయిందా? ఆప్టిమల్ లిస్ట్ సక్సెస్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అగైన్ వీ హ్యావ్ టు రైట్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఎంత అండి? 5ఏనా? అంతేనా? ఏమైందండి? 5 అనేది లీస్ట్ అన్కౌంట్ ఎలిమెంట్. సో ఇప్పుడు మరి చెప్పండి, మ్యాట్రిక్స్ కొత్తగా రాసుకోవాల్సిన మ్యాట్రిక్స్ చెప్పండి ఒకసారి. సరే, ఇక్కడ చూడండి ఒకసారి మరి చేసేద్దాం మనం. సరే, ఇప్పుడు చూడండి ఒకసారి చేసేద్దాం మనం. 10, 12, 16, 32 కాదు కదండి, 32లోంచి 5 తీసేయాలి కదా, 27 కదా. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటండి? అన్కౌంట్ ఎలిమెంట్ నుంచి తీసేయాలి కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇటు చూడండి, మీ తర్వాత చూద్దాం కానీ. 0, 0 అండి. ఇక్కడ మళ్ళీ 13 - 5, 8, 22, 35, 27, 23, 0. అలాగే ఇక్కడ 3, 7, 14, 0నేనండి. మరి మనం ఇందాక అక్కడ లైన్ డ్రా చేసుకోలేదు ఏంటి? సో ఇప్పుడు ఇవి మారుతాయిగా మరి. చెప్పండి ఒకసారి మరి. 32, 0, 0. ఓకే, ఇక్కడ కూడా 32, 23, 0. ఇక్కడ మరి 0, 3, 3. డన్. 30, 33, 31, 39, 25, 0, 0, 0, 0, 10, 5, 8, 5, 0, 13, 7, 1, 0. ఇప్పుడు ఎలా రాసేసుకోవాలి మరి? ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయండి? కాలం లాస్ట్ కాలమేనండి. అగైన్ 4 జీరోస్ ఉన్నాయి ఇక్కడ డ్రా చేసుకున్నా. తర్వాత ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏ రోలో చూసుకున్నా, ఏ కాలంలో చూసుకున్నా నాకు ఏమవుతుంది? 1, 1, 0నే ఉన్నాయి. సో నేను ఎలాగైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. నేను ఇలా క్యాన్సిల్ చేసుకుంటాను. ఎన్ని వచ్చినాయి మరి? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్ అయిందా? అగైన్ we have to draw ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు చెప్పండి, లీస్ట్ అన్కౌంట్ ఎలిమెంట్ ఎంత? ఏంటండి?
ఇక్కడ చూసి చెప్పవచ్చు కదా 8 అనేది లీస్ట్ అనుకోవడం అంతేనా? మరి రాసేద్దాం కదా. 10, 12, 16, 32, 0, 14, 27, 24, 15, 0, 24. ఓకే, ఈ లైన్ మనకి ఇంకేం చేంజ్ అవ్వదు కదండి. 3, 7, 14, 0, 3. ఇక్కడ ఏం చేయాలి? 8. ఇప్పుడు 22, 25, 23. చెప్పండమ్మా. 11. నేను 5 యాడ్ చేసాను. ఓకే, 23, 31, ఇక్కడ 17, ఇక్కడ 0. అంతేనండి. ఇది మనకి ఏం చేంజ్ అవ్వదు కాబట్టి 8, 8 ఎంతండి? 16. ఇక్కడ 5, 0, 13, 7, 1, 8. చెప్పండి మరి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? 4th, 5th రో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదండి, 2 ఉన్నాయి కదా. ఇక్కడ 2 ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంతే కదండి. ప్లాట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్ అయిపోయినాయా? ఇప్పటికి ఈక్వల్ అయినాయండి. ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ మళ్ళీ నీట్గా రాసుకుని అలొకేషన్ అనేది చేయాలి. రైట్, రాసుకున్నాం. చేయాలండి, తప్పదు. ఏమీ చేయలేం మనం, తప్పదుగా మరి, చేయాల్సిందే. 12 మార్క్స్, 10 to 12 మార్క్స్. ఈజీ ప్రాబ్లమే కదా, కాకపోతే స్టెప్స్ అదే స్టెప్స్ రిపీట్ చేయాలి. బట్ మరి 12 మార్క్స్ అంటే తప్పదుగా. అర్థమైందమ్మా? ఓకేనా? ఇప్పుడు మన క్వశ్చన్లు అడిగింది ఏంటి అసలు? ఎవరు రీప్లేస్ చేయమని చెప్పండి అప్పుడు మీరు.
అంటే ఇప్పుడు యూ అనే పర్సన్ మన దగ్గర ఉన్న బ్యాటింగ్ పొజిషన్స్ 5 కానీ ఇప్పుడు మన దగ్గర 6 నెంబర్స్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఇక్కడ. ఎవరిని రీప్లేస్ చేయాలి? అవసరం లేదు, ఇక్కడ చూసి చెప్పవచ్చు. మనకి ఈ లాస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ మ్యాట్రిక్స్ చూసి చెప్పవచ్చు. సరే, మనం ఇక్కడ లాస్ట్ కాలం అనేది డమ్మీ కదా, మరి లాస్ట్ కాలంలో ఎవరిని అలకేట్ చేసామండి? ఎవరికి ఇచ్చాం? లాస్ట్ 6 అనే కాలం ఎవరికి ఇచ్చాం? డమ్మీ కాలం ఎవరికి ఇచ్చాం? ఎస్కి ఇచ్చాం కదా, ఎస్ని రీప్లేస్ చేయాలండి. డమ్మీ ఎవరికైతే అలకేట్ చేసామో డమ్మీ అనే కాలం అసలు మన దగ్గర ఉందా? పొజిషన్ నెంబర్ 6 అనేది మన దగ్గర ఉందా? అసలు లేదు. బట్ కంపారిజన్ కోసం రాసుకుని చూసుకున్నాం మనం. ఇక్కడ నేను 6 అని రాయకూడదు లేండి, ఇక్కడ డమ్మీ అని రాయాలి. బట్ జస్ట్ మీ క్లారిటీ కోసం రాసానంటే 3 అని రాసుకుంటానండి. డమ్మీ అనేది ఎవరికైతే అలకేట్ చేశానో ఆ పర్సన్ని రీప్లేస్ చేసి యూ అనే పర్సన్ ఇప్పుడు ఆడాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ రన్స్ 4 అని చెప్పి రాయండి. ఇప్పుడు నాకు మరి టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ ఎన్ని? ఫైవ్ 1 4 2 3 5 1 4 2 3. అంతేనండి. 260. ఇందాక ఎన్ని రన్స్ వచ్చినాయి? 232. ఒక పర్సన్ రీప్లేస్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఇంకెంత పెరుగుతున్నాయండి? 31 రన్స్ అనేవి పెరుగుతున్నాయి. సో అప్పుడు మీరు మ్యాట్రిక్స్ మొత్తం రాసి ఇలా అలొకేషన్ చేసేసిన తర్వాత అసైన్మెంట్ చేసేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? మనం కింద ఏం రాయాలి? ఆప్టిమల్ అసైన్మెంట్ రాసి ఆప్టిమల్ అసైన్మెంట్ బ్యాటింగ్ పొజిషన్ బ్యాట్స్మెన్ నేమ్, అదే బ్యాట్స్మెన్ నేమ్ బ్యాటింగ్ పొజిషన్ రన్స్ టోటల్ రన్స్ అని రాసిన తర్వాత కింద కంక్లూజన్ రాయాలి కదా. మరి అసలు మన క్వశ్చన్లు ఏం అడిగాడు చూడండి. హూ విల్ బి రీప్లేస్డ్ బై హూమ్ అంటే ఎవరితో రీప్లేస్ చేయాలి అని అడిగారండి. మరి ఇంగ్లీష్లో ఎలా రాయాలి? ఇప్పుడు యూ విల్ బి రీప్లేస్డ్ బై, యూని రీప్లేస్ చేసి ఎస్ పెడుతున్నారా? మరి ఎస్ విల్ బి రీప్లేస్డ్ బై యూ అని రాసుకోవాలా? యూ విల్ బి రీప్లేస్ బై ఎస్ అని రాసుకోవాలా? ద మ్యాజిక్ ఆఫ్ ఇంగ్లీష్. ఇప్పుడు కాసేపు we can replace u with s. We can replace u with s. We can replace s by u అని రాయొచ్చు కావాలంటే. by అని యూస్ చేస్తే s ముందు రాసుకోవాలి. u will be replaced by s. సరే, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు ఆ ప్రాబ్లం చేసిన తర్వాత ఈ ప్రాబ్లం మనకి ఈజీగానే ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే డెడ్ రబ్బర్ క్వశ్చన్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏ మ్యాట్రిక్స్ అండి? టైం మ్యాట్రిక్స్. సో టైం అనేది తగ్గాలా పెరగాలా? తగ్గించాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఇక్కడ మనకి టైం గురించి ఇచ్చారంటే అది మినిమైజేషన్ మ్యాట్రిక్స్ అండి. సో మనం మినిమైజేషన్కి కన్వర్షన్ చేయక్కర్లేదు. బ్యాలెన్స్డే కాదా? సో ద నెంబర్ ఆఫ్ men equals to number of jobs. So the given problem is balanced. Again, row minimization and column minimization. Row minimization, column minimization చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి చెప్పండి నాకు. జీరో, ఓకే, 7 0 4 1 0 4 6 5 3 6 0 2 4 3 0 0 0 2 0 7 0
2 0 3 1 5 2 4 0 7 6 10 10 1 0 ఇలా వచ్చిందండి మనకి. ఇప్పుడు నేను అసైన్మెంట్ చేయాలి, అంతే కదా. అసైన్మెంట్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి? ఫైండ్ ద రో ఆర్ కాలమ్ విచ్ హెస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరో ఆర్ ఓన్లీ 1 0. ఇప్పుడు నాకు కాలం 1లో సింగిల్ జీరో ఉందండి, ఆ రోలో ఉన్న రిమైనింగ్ జీరోస్ క్యాన్సిల్ చేస్తాను నేను. అలాగే కాలం 2లో సింగిల్ జీరో ఉంది, ఆ రోలో ఉన్న రిమైనింగ్ జీరోస్ క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు మరి ఇది నాకు ఆప్టిమల్ అసైన్మెంట్ వచ్చినట్టు రానట్టు ఫస్ట్ ఆప్టిమాలిటీ టెస్ట్ చేయాలి కదా. మరి ఆప్టిమాలిటీ టెస్ట్ చేయకుండా ఎలాగా? ఆప్టిమాలిటీ టెస్ట్ చెప్పండి ఫస్ట్. ఆప్టిమాలిటీ టెస్ట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ చేయాలి కదా. ఇక్కడ వాల్యూ ఎంత అండి? రో 3 రో 4 కాలం 4 అదే 207 0 అండి. సో ఇక్కడ ఫస్ట్ నేను లైన్స్ డ్రా చేసుకుంటాను ఆప్టిమల్ అసైన్మెంట్కి 1. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? ఏ రో అదే కాలంలో ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి? 2 zeros ఉన్నాయిగా. ఆ ఫోర్త్ కాలంలో 2 zeros ఉన్నాయి, ఫస్ట్ రోలో 2 zeros ఉన్నాయి, థర్డ్ రోలో 2 zeros ఉన్నాయి, ఫోర్త్ రోలో కూడా 2 zeros ఉన్నాయి. లైన్స్ డ్రా చేసుకుంటాగా మరి నేను. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా ఈజ్ ఈక్వల్స్ టు ద ఆర్డర్ మ్యాట్రిక్స్ అయిందండి. ఆప్టిమల్ అసైన్మెంట్ వచ్చినట్ట మరి? ఆప్టిమల్ అసైన్మెంట్ మనకి రాలేదు. మనం ఏం చేయాలి? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాయాలి. రాసిన మ్యాట్రిక్స్ రైటేనా? ఎందుకండి? మీకు ఎన్ని లైన్స్ వచ్చినాయి? అప్టైన్ అసలు అవ్వదండి, అప్టైన్ అవుతా స్కోప్ లేదు అసలు. ఎందుకంటే మీరు లైన్స్ డ్రా చేశారా? సరే మీరు ఎలా డ్రా చేశారు చెప్పండి ఒకసారి. నాకు చెప్పండి అంటున్నా, ఏ రో అరే కాలంలో చెప్పండి. అన్ని కాలంలో స్టడీ చేసుకున్నారా? అలా ఎలా తీసుకుంటారు? సరే ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పినట్టు నేను మీకు ఏం చెప్పాను? ఆప్టిమల్ అసైన్మెంట్ ఇలా చేసేటప్పుడు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడైతే ఉన్నాయో ఫస్ట్ అక్కడ డ్రా చేసుకోవాలి లైన్స్, అంతేనా. నాకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయండి, డ్రా చేసుకున్నా. తర్వాత ఫోర్త్ కాలంలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? సరే 2 zeros ఉన్నాయి. ఇంకా నాకు రో 1లో 2 zeros ఉన్నాయిగా. మరి నాకు రో 1లో 2 zeros ఉన్నాయి కదండి, మరి అది క్యాన్సిల్ చేసుకోవాలిగా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కదా మనం క్యాన్సిల్ చేసుకోవాల్సింది. బట్ దీనికన్నా బెటర్ పాసిబిలిటీ ఉండే కదా మనం తీసుకున్నది ఇందాక. మీకు ఇక్కడ 5 lines వస్తున్నాయి, మనం ఎలా డ్రా చేసుకున్నా సరే 5 lines వస్తున్నాయి. నేను ఇందాక డ్రా చేసిన చూస్తే నాకు 4 వచ్చినాయిగా, అవునా. ఇప్పుడు నేను లీస్ట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళదే రైట్ అండి. యాక్చువల్ ఇలా డ్రా చేసుకుంటా, నాకు ఇక్కడ 4 lines వచ్చినాయిగా. అక్కడ మనం ఏంటి మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ అని అనుకున్నాం కదా. మన కండిషన్ చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాం? డ్రా ద మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ టు కవర్ ఆల్ ద జీరోస్ అన్నాం. మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ మరి నాకు 4 వచ్చినాయిగా, మీకు 5 వచ్చినాయిగా. 4 రైట్. ఇది ఎలా తెలుసుకోవాలి సార్ అంటే, మనం ఇప్పుడు డ్రా చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఎన్ని జీరోస్ మిగులుతాయి కూడా చూసుకోవాలి. నేను ఇలా డ్రా చేసుకుంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం డ్రా చేసుకుంటానండి, నాకు నెక్స్ట్ స్టెప్లో 2 zeros ఉన్నాయి, తర్వాత 1 0, తర్వాత కూడా 2 zeros ఉన్నాయి. కానీ మీరు చెప్పినట్టు నేను డ్రా చేసుకుంటే నాకు నెక్స్ట్ స్టెప్లో 2 zeros ఉన్నా ఆ నెక్స్ట్ వచ్చే స్టెప్లో సింగిల్ జీరోసే మిగులుతుంది. ఇది బై ప్రాక్టీస్ వచ్చిందండి, కంగారు పడక్కర్లేదు. సరే ఇప్పుడు మరి ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి కదండి. మరి ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ చెప్తారా? ఏంటి సార్ మీరు పద్దాక ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ అంటారంటారా? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్లో మరి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? లీస్ట్ నెంబర్ ఎంత అండి? 1 అనేది ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర యాడ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ నుంచి ప్లస్ చేయాలి, అంతే కదా. అందుకే పెన్సిల్తోనే డ్రా చేసుకోండి అని చెప్తాను నేను లైన్స్ ఎప్పుడు. అదేనండి, మీరు అందుకే ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా సరిపోయింది. పెన్ అయితే ఏం చేసేవాళ్ళు? మొత్తం స్ట్రైక్ ఆఫ్.
ఇప్పుడు చెప్పండి మరి. ఇలా ఉంది నాకు. ఇది ఇది సేమ్. ఈ మ్యాట్రిక్స్ రబ్ చేసేయండి, ఇంకా మనకి ఈ మ్యాట్రిక్స్తో పని లేదు కదా. మ్యాట్రిక్స్ ఇలా ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి మరి లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఏరో ఏ కాలంలో ఉన్నాయి చూసుకోండి. లాస్ట్ కాలంలో 3 ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్. ఫస్ట్ రోలో 2 జీరోస్ ఉన్నాయి, థర్డ్ రోలో 2 జీరోస్ ఉన్నాయి, ఫోర్త్ రోలో కూడా 2 జీరోస్ ఉన్నాయి. అలాగే మనం కాలం వైస్ చూసుకున్న 2 2 మిగులుతుంది చూడండి అన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా డ్రా చేసుకుని నాకు ఈ 3 కాలమ్స్లో 2 జీరోస్ 2 జీరోస్ 2 జీరోస్ మిగిలింది. ఇప్పుడు ఎన్ని లైన్స్ వచ్చింది నాకు? ఆప్టిమైజేషన్ వచ్చినట్ట అండి. అగైన్ వీ హ్యావ్ టు రైట్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు లీస్ట్ అన్కౌంట్ ఎలిమెంట్ ఎంత? 2 అండి. సో ఇప్పుడు నాకు జీరో ఇంటర్సెక్షన్ పాయింట్ కాబట్టి యాడ్ చేసుకోవాలండి. 9 0 6 3 3. అలాగే ఇక్కడ 1 5 2 2 5 0 0 4 1 0 0 1 0 0 5 0 2 1 0 0 2 1 3 0 4 5 7 9 0 0. ఇంతేనండి మ్యాట్రిక్స్ మీకు కూడా వచ్చింది. ఇంతేనమ్మా. ఇప్పుడు చెప్పండి మరి లైన్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? కాలం 6, ఫస్ట్ కాలం. ఓకే, 4 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ 4 జీరోస్ కదండి, 4 జీరోస్ ఉన్నాయి కదా. అలాగే లాస్ట్ కాలంలో కూడా నాకు 3 జీరోస్ ఉన్నాయి, అంతే కదా. సెకండ్ కాలం, ఫోర్త్ కాలంలో 2 జీరోస్ ఉన్నాయి. ఫిఫ్త్ కాలం, అదే థర్డ్ కాలం అండ్ ఫిఫ్త్ కాలంలో 2 జీరోస్ ఉన్నాయి. ఎక్కడ తప్పు వచ్చింది చెప్పండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయండి చెప్పండి ఫస్ట్ నాకు. ఒక్క నిమిషం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ కాలంలో ఉన్నాయి కదా 4 జీరోస్. ఫస్ట్ అవి డ్రా చేస్తానండి నేను ఇక్కడ డ్రా చేసానంటే ఆ జీరోస్ మళ్ళీ కన్సిడర్ చేయను, ఓకేనా. తర్వాత లాస్ట్ కాలంలో 3 జీరోస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనం ఒకసారి మొత్తం వెరిఫై చేద్దాం. ఫస్ట్ నేను ఇప్పుడు నాకు రో వైజ్ చూసుకుంటా. ఫస్ట్ రోలో సింగిల్ జీరోనే ఉందండి, నాకు సింగిల్ జీరోతో పని లేదు. ఒకసారి నేను చెప్పేది వినండి అమ్మా. ఫస్ట్ రోలో నాకు సింగిల్ జీరోనే ఉంది. సెకండ్ రోలో అసలు జీరోస్ లేవు. థర్డ్ రోలో 2 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు దాకా నాకు వచ్చిందంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ 2నే. ఫోర్త్ రోలో కూడా 2 జీరోస్ ఉన్నాయి. ఫిఫ్త్ రోలో సింగిల్ జీరో, సిక్స్త్ రోలో సింగిల్ జీరో ఉన్నాయండి, అవునా. అలా కాకుండా ఇప్పుడు నేను కాలం వైజ్ చూసుకుంటాను. కాలం వైజ్ నాకు ఎన్ని ఉన్నాయి? 2 జీరోస్ సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో సింగిల్ జీరో, ఫోర్త్ కాలంలో డబుల్ జీరోస్, ఫిఫ్త్ కాలంలో కూడా డబుల్ జీరోస్. అన్ని చోట్ల డబుల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఎలా డ్రా చేసుకున్నా ఒకటి అంతే. ఇప్పుడు మీరు చెప్పినట్టు పోనీ నాకు ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయండి, ఇలా డ్రా చేస్తున్నా. ఇక్కడ కూడా 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ డ్రా చేస్తున్నా. ఇక్కడ కూడా 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ డ్రా చేస్తున్నా. ఇక్కడ సింగిల్ జీరో నుంచి ఇలా డ్రా చేస్తున్నా. అన్ని 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి డ్రా చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వచ్చినాయి? సో మన అసైన్మెంట్ వచ్చినట్టు లేదంట వచ్చినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైనల్లీ యూ డిడ్ ఇట్, అంతే కదండి. ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఎంత అండి వాల్యూ? 3. ఇప్పుడు చెప్పండి మరి. ఇప్పుడు అసలైన తలగా నొప్పి ఏంటంటే
ఆప్టిమల్ అసైన్మెంట్. అన్ని జీరోస్ చాలా వచ్చినాయి ఇక్కడ మనం చూడండి. అన్ని జీరోస్ వచ్చినా సరే మనం చూసుకోవాల్సింది ఏంటి, సింగిల్ జీరో ఉండేది ఒక రో ఆ కాలం ఏదో ఒకటి ఉంటుందండి. సింగిల్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి నాకు. సెకండ్ రోలో సింగిల్ జీరో ఉందంటే నేను ఇప్పుడు రో వైజ్ క్యాన్సిల్ అలాట్మెంట్ చేసుకుంటున్నా కాబట్టి కాలం వైజ్ లో ఉన్న రిమైనింగ్ జీరోస్ క్యాన్సిల్ అండి. నెక్స్ట్ లాస్ట్ లో చూడండి. ఇప్పుడు లాస్ట్ లో ఇప్పుడు సింగిల్ జీరో ఉందా నాకు, లాస్ట్ లో సింగిల్ జీరో ఉంది కాబట్టి నేను ఆ కాలంలో ఉన్న ఇంకో జీరో క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు ఒకసారి థర్డ్ కాలం చూడమ్మా. థర్డ్ కాలంలో ఒక జీరో ఉంది కదా, మరి నేను ఆ రోలో ఉన్న జీరోని క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు నాకు అసలు తలనొప్పి వచ్చింది. ఇక్కడ నాకు మొత్తం ఎన్ని జీరోస్ మిగిలినాయి, ప్రతి చోట 2 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ మ్యాట్రిక్స్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం మెయిన్ మ్యాట్రిక్స్లో చూడండి, ఇక్కడ మనకి 3 3నే ఉన్నాయండి. సో విచ్ మీన్స్ మనం ఆ రెండు ప్లేసుల్లో ఎక్కడైనా అలైన్మెంట్ చేసుకోవచ్చు. జనా ఇక్కడ 3 ఇక్కడ 4 ఉన్నాయండి. ఇగో మనకి ఇక్కడ 3 ఇక్కడ 4 ఉన్నాయండి. ఏది అలాట్మెంట్ చేస్తారు, 3 చేస్తాం కదా. సో ఇక్కడ నేను 3 అనేది అలాట్మెంట్ చేసి ఇది క్యాన్సిల్ చేస్తాను, అవునా. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 4 ఇక్కడ 2 ఉన్నాయండి. నాకు ఇక్కడ 4 ఇక్కడ 2 ఉన్నాయి. రెండిట్లో ఏది ఎక్కువ? అలా కాకుండా మనకి మిగిలిన ఏంటి, 4 మిగిలినాయండి మెయిన్ మ్యాట్రిక్స్. అంతేనా. నేను ఇప్పుడు ఇది అలొకేట్ చేసినా నాకు 7 అవుతుంది, ఇది అలొకేట్ చేసినా 7 అవుతుంది. సో రెండిట్లో ఎలాగైనా చేసుకోవచ్చు అండి. మనం ఎలా అలొకేషన్ చేసినా సరే రైటే. ఇప్పుడు నేను ఇలా చేసుకుంటానండి, అంతే కదా. ఇప్పుడు ఫైనల్గా మన అలొకేషన్ అనేది ఈ మ్యాట్రిక్స్ ఒకసారి ఫ్రేమ్ చేసుకుని మనకి టోటల్ ఎంత ఏందో చూసుకుందాం. సరే, M1 అనేది ఎవరికి ఇచ్చామండి, జాబ్ 3కి ఇచ్చాం, అంతేనా. M2 అనేది జాబ్ 6, M3 జాబ్ 4ఏనా, M4 జాబ్ 1, ఇది జాబ్ 3, జాబ్ 4. ఇక్కడ మనం మీరు ఇలా చేసినా ఒకటే ఆన్సర్ వచ్చిందండి. సో 2 + 1 ఎంత, 3, 3 3 6, 6 4 10, 13 22 అండి. దెన్ టోటల్ టైం టేకెన్. మనకి ఇందాక ఒక కొలిషన్ వచ్చింది కదా ఈ రెండిట్లో. ఇప్పుడు నేను ఇందాక ఇటు చేశాను, ఇప్పుడు ఇటు చేసిన సేమే వచ్చిందిగా. 4 + 3 అయినా 7, 5 + 2 అయినా 7 కదండి. సో మనం ఎలా చేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు టోటల్ టైం టేకెన్ అని చెప్పి ఇది కోస్ట్ 22 అవర్స్ అని పెట్టండి అమ్మ, అంతే. ఓకేనా. అర్థమైందండి. మీరు లైన్స్ డ్రా చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్రాక్టీస్ అది వచ్చేసింది. కాకపోతే మనం చూసుకోవాల్సిన నేను హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి. ఇన్ కేస్ నాకు ఒక రో ఒక కాలంలో 2 జీరోస్ ఉన్నాయండి. బట్ నేను ఇప్పుడు ఒక రోలో క్యాన్సిల్ చేయడం వల్ల, జీరోస్ క్యాన్సిల్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ కాలంలో కూడా 2 జీరోస్ ఉండిపోతున్నాయి. బట్ నేను కాలంలో క్యాన్సిల్ చేస్తే రోలో సింగిల్ జీరోనే మిగులుతుంది. అప్పుడు మనం ఫస్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి, రోనో కాలమా. నేను ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా సరే నెక్స్ట్ కూడా 2 జీరోస్ మిగులుతాయి అనుకున్నది క్యాన్సిల్ చేసుకుంటానండి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ సింగిల్ జీరో మిగిలిపోతుంది అనుకున్నా నేను క్యాన్సిల్ చేయను. ఎందుకు, నాకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి. అర్థమైందా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ మనకి ఎక్కడ మిగిలితే అక్కడ మనం డ్రా చేసుకోవాలి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మండే క్లాస్లో చూద్దామండి. మీకు వీకెండ్ ఎగ్జామ్ ఏమైనా ఉందా ఏంటండి? Recording stopped.